ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్లో సంభవించిన మరో క్లౌడ్ బరస్ట్ ఘటనలో ఒకరు మృతి చెందారు. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో గుజరాత్, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ రాష్ట్రాల్లో వచ్చే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఐఎండీ. ఉత్తరాఖండ్ను క్లౌడ్ బరస్ట్లు వదలడం లేదు. చమోలీ జిల్లా తరాలీలో మరో క్లౌడ్ బరస్ట్ రాత్రి సంభవించింది. క్లౌడ్ బరస్ట్ దాటికి పెద్ద పెద్ద బండరాళ్లు, ఇండ్లు, రహదారులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో పలు ఇండ్లు, రహదారులపై పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. తరాలీ మార్కెట్ ప్రాంతం, కోట్ దీప్, ధరాలీ తహసీల్ కాంప్లెక్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు వాహనాలు, ఇళ్లు, దుకాణాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ వరదలకు వీధులన్నీ నదులను తలపించాయి. ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేసింది. కొండ ప్రాంతాల్లో మరోసారి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. హరిద్వార్, డెహ్రాడూన్ సహా పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయా జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. క్లౌడ్ బరస్ట్ పై సీఎం పుష్కర్ సింగ్ ధామీ వరుస సమీక్షలు చేశారు.